అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ఎంఎస్ దేశాయ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఈ మిగిలిన సమయంలో ఎంసెట్ ఎగ్జామినేషన్కి సక్సెస్ఫుల్గా ప్రిపేర్ అవ్వడానికి, మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడానికి చిన్న పనికొచ్చే ట్రిక్స్ని, మెథడ్స్ని మీతో షేర్ చేసుకుందామని ముందుకొచ్చాము. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ఎ పయనీర్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ it is always in the forefront to help the student community to perform well and excel in their academics as well as career. ఉత్తి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనే కాకుండా సొసైటీకి ఏ విధంగా మేము ఉపయోగపడగలము, విద్యార్థులకు ఏ విధంగా సహాయం చేయగలము అన్న ఉద్దేశంతో ఆలోచించి ఈ పాండమిక్ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో కాలేజెస్ రన్ అవ్వని పరిస్థితుల్లో స్టూడెంట్ మీద బాధ్యత ఎక్కువ ఉందని తెలిసి, తల్లిదండ్రులు కూడా బాధ్యత ఎక్కువ ఉందని తెలిసి అర్థం చేసుకొని వాళ్లకు సహాయం చేయడం కోసము, ఆ విద్యార్థులకు సహాయం చేయడం కోసము ఈ వీడియోని చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఎలా ఉంటుంది, తర్వాత ఈ మిగిలిన సమయంలో నాణ్యతతో క్వాలిటేటివ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని మీద మనం తెలుసుకుందాం. ముందుగా కొన్ని చిన్న ఉపోద్ఘాతాలతో మనం మొదలెడదాం. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ మనకి చాలా కష్టాన్ని ఎదురు తెచ్చిపెట్టింది. ఆల్మోస్ట్ గత 2 సంవత్సరాలుగా కాలేజెస్ రన్ అవ్వడం లేదు. ఆన్లైన్ మాధ్యమంలో అందరు నేర్చుకోవడం జరుగుతోంది. ఇదొక కొత్త దారి, కొత్త పుంత. అటు స్టూడెంట్స్కి కానీ, ఇటు కాలేజెస్ కానీ, ఇంకోవైపు లెక్చరర్స్కి కానీ, మరోవైపు వీటన్నిటినీ క్వాలిటీని నిర్ణయించే గవర్నమెంట్కి కానీ పెద్ద సవాలైన పరిస్థితి. అయితే ఒక చిన్న విషయం, యాజ్ యూ కెన్ సీ హియర్, ఇట్ మైట్ బి స్టామీ నౌ బట్ రెయిన్ వోంట్ లాస్ట్ లాంగ్. కుంభవృష్టి కురుస్తోంది, జీవితకాలం ఉండదు కదా. దాని తర్వాత మళ్ళీ వర్షం తెరపిన పడక తప్పదు, లైఫ్ నార్మల్ కాక తప్పదు, మనమందరం మళ్ళీ కాలేజీల్లో, స్కూళ్ళల్లో కలుసుకోవడం తప్పదు. రైట్? పాండమిక్ మేడ్ us రియలైజ్ అబౌట్ అవర్ రెసిలియన్స్. ఇది మన శక్తికి, మనలో దాగున్న ఇతర సాధనాలకి, మనలో దాగున్న కెపబిలిటీస్కి ఒక సవాల్గా నిలబడింది, ఒక సవాల్గా పరిణమించింది. దీన్ని ఖచ్చితంగా మనం అధిగమిస్తాం. రైట్? నార్మల్గా మేనేజ్మెంట్ ట్రైనింగ్స్లోనూ, ఎంబీఏ కాలేజీల ట్రైనింగ్లోనూ, లేకపోతే కార్పొరేట్ ట్రైనింగ్లోనూ చేసే చిన్న టెస్ట్ లాంటిది అన్నమాట ఇది. ఒక గ్లాసులో కొంతవరకు నీరు పోసి చూపిస్తారు. ఇది ఏంటి అని అడుగుతారు. కొందరు ఏం చెప్తారు, గ్లాస్ సగం ఖాళీ ఉంది అంటారు. ఇంకొందరు ఏమంటారు, సగం నిండింది అంటారు. సగం ఖాళీ ఉంది అని చెప్పిన వాళ్ళని పెసిమిస్ట్ అని లేదా నిరాశావాదులని అంటారు. సగం పూర్తిగా ఉంది అని చెప్పిన వాళ్ళని ఆప్టిమిస్టులను లేకపోతే ఆశావాదులను అంటారు. ఈ 2 మేనేజ్మెంట్ పద్ధతులు, అంటే మన దృష్టిని బట్టి, మన దృక్కోణాన్ని బట్టి మన నడత ఉంటాయని చెప్పే ప్రయత్నం అన్నమాట. కానీ ఒక ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అదే సగం గ్లాసులో నీళ్లున్నాయి, సగం గ్లాసులో ఖాళీ ఉంది. ఇంజనీరింగ్ అంటే ఒక మెటీరియల్లో, ఒక పదార్థాన్నో, ఒక వస్తువును తయారు చేయడము. ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మెటీరియల్ ఎంతైతే నీరుందో అంతకన్నా డబుల్గా ఉపయోగించబడింది అని చెప్తామన్నమాట. అంటే అదే పాయింట్ను మేనేజ్మెంట్ తరహాలో చూస్తే ఒక వ్యక్తిత్వానికి సంబంధించింది, ఒక క్యారెక్టర్ బిల్డింగ్కి, ఒక యాటిట్యూడ్కి సంబంధించింది, ఒక మైండ్ సెట్కి సంబంధించింది. అయితే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మెటీరియల్ ఎంత తక్కువ ఉపయోగించి ఎంత బెస్ట్గా ఉపయోగించగలము, ఎంత బెస్ట్ మెటీరియల్ తయారు చేయగలము అనేసి. అంటే ఇంజనీర్ దృష్టిలో చూసుకుంటే పెట్టాల్సిన వస్తువు ఎంత ఉందో అంతకన్నా 2 రెట్ల పరిమాణము గ్లాస్ ఉంది అని చెప్తాం. అంటే వేస్ట్ అయినట్టు చెప్తాం అనమాట.
ఇంజనీరింగ్ చదువు ఇలా ఉంటుంది, అదే ఫిజిక్స్ అవే కెమిస్ట్రీ వస్తాయి మనకి. కానీ మనం చూసే కోణం మారుతుంది, మనం చేయాల్సిన పని మారుతుంది, మనం చేయాల్సిన సేవల విషయం మారుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఇది ఎవరు చెప్పారో తెలీదు, ఒక అన్నోన్ కోట్, బట్ ది బెస్ట్ కోట్ ఐ హ్యావ్ సీన్ అబౌట్ అప్రోచ్ టు ఇంజనీరింగ్. అండ్ ఒక విద్యార్థి జీవితంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించడం ఒక అడుగు మాత్రమే. ఆ విద్యార్థి జీవితంలో ఆర్ కెరీర్లో ఇట్స్ వన్ స్టెప్. కానీ ఒక మంచి విద్యార్థి ఒక మంచి ఇంజనీర్గా తయారయ్యి సర్వీసెస్కి వెళ్ళినప్పుడు ఆ ఇంజనీర్ చేసే సర్వీసెస్ సొసైటీకి మానవ అభివృద్ధి పథంలో మ్యాన్ కైండ్, ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇట్స్ ఎ జైంట్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ లేనంత వరకు మనకు మాట్లాడాలంటే ల్యాండ్ల దగ్గర వచ్చేటి నుంచి మాట్లాడడము, లేకపోతే ఎవరైనా ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేస్తే ఇంట్లో లేరు, ఆఫీస్లో లేరు, తర్వాత వస్తారని చెప్పడం. కానీ మొబైల్ ఫోన్ ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఇట్ హ్యాస్ మేడ్ ఎ రెవల్యూషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, అవైలబిలిటీ ఆన్ డిమాండ్. మొబైల్ ఫోన్ అనేది ఒక వ్యాపారస్తుడు ఒక చిన్న డివైస్ మాత్రమే, ఒక ఇంజనీర్కి ఒక చిన్న డిజైన్ మాత్రమే. కానీ సామాన్య జనం, కామన్ మ్యాన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ ఎ రెవల్యూషన్. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మాట్లాడవచ్చు. నాకు అవసరమైనప్పుడు ఎదుటి వ్యక్తి నా అవసరానికి ఉన్నారు అన్న భరోసా ఇచ్చేదే ఇంజనీరింగ్. కాబట్టి ఒక అడుగు వేసి ఇంజనీరింగ్ చేస్తున్నాము అని మనం అనుకుంటే సమాజానికి ఒక పెద్ద మార్పు తేవడానికి పునాది వేస్తున్నాము అని అర్థం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. విత్ దిస్ ఇంట్రొడక్షన్ ఐ కమ్ టు అ డిస్కషన్ అబౌట్ ఎంసెట్ నౌ. నార్మల్గా ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి 2 kinds ఆఫ్ టెస్ట్స్ జరుగుతాయి. అంటే వీఆర్ నాట్ కన్సిడరింగ్ యాజ్ అన్ఇంపార్టెంట్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్సెస్ కండక్టెడ్. They are also having their own place and they are also significant and they are doing their significant service to the society in terms of engineering education. We don't mean to undermine them. నార్మల్గా ఐఐటి జేఈఈ ఎంట్రన్స్ తర్వాత చాలా ప్రాముఖ్యతను సంతరించుకునేది ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఆయా రాష్ట్రాల్లో నిర్వహించబడే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఇవి ఉంటాయి. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి టీఎస్ ఎంసెట్, ఆంధ్ర స్టేట్లో ఏపీ ఎంసెట్ అనేసి 2 సిమిలర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై రెస్పెక్టివ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డ్స్. బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ది university that conducts the examination. In Telangana it is JNTUH and in Andhra Pradesh it is JNTU Kakinada that conducts the examination. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ రెంటికి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఇంకోటి, ఒక రాష్ట్రంలో కండక్ట్ చేసిన ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ర్యాంకు ఇంకో రాష్ట్రంలో కూడా గుర్తించబడుతోంది. కాబట్టి మేము ఇక్కడ డిస్కస్ చేసేది ఒక తెలంగాణకి పరిమితం కాకుండా, ఒక ఆంధ్రాకి పరిమితం కాకుండా 2 రాష్ట్రాల పిల్లలకి కూడా ఉపయోగపడే విధంగానే కవర్ చేయబోతున్నాం. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ సేమ్ ఉంటాయి. సో అండ్ ఈ సంవత్సరం 21-22 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన డేట్లు 5 నుంచి 9 ఆగస్టు నెలలో, అంటే దాదాపు 3 వారాల టైం ఉంది ఇప్పటికి. ఈ 3 వారాల టైంలో మనం ఎంత త్వరగా నేర్చుకోగలము లేదా రివైజ్ చేసుకోగలము, అంటే ఎగ్జామ్ పర్ఫెక్ట్గా చాలా బాగా మనకు సంతృప్తికరంగా ఉండే విధంగా, ర్యాంక్ వచ్చే విధంగా, మంచి కాలేజీ తెచ్చుకోవడానికి ఒక మెట్టు ఎలా వేస్తాము, ఒక అడుగు ఎలా వేస్తాము, ఒక మెట్టు ఎలా ఎక్కుతాము అన్న దృష్టిలో చూద్దాం. నౌ ఫస్ట్ పాయింట్, ఇందులో వెయిటేజ్ ఎంత ఉంటుంది? ఎంసెట్లో మీకు అందరికీ తెలిసినట్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే గణితము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రం అనే 3 సబ్జెక్టులలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఇందులో 2 సంవత్సరాలకు సంబంధించిన సిలబస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఆ వెయిటేజ్ అంటే దేనికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, ఏ సంవత్సరానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది చూసుకుంటే 2 సంవత్సరాలకి కలిపి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే 160 క్వశ్చన్లు ఉంటాయి ఎంసెట్లో. అందులో 80 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి
ఇంకో 80 సెకండ్ ఇయర్ నుంచి వస్తాయి. దెర్ ఈస్ ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ద 2 years of examination, 2 years of syllabus. 2 years of syllabus when it comes to MSET. ఇకపోతే సబ్జెక్టుల పరంగా వస్తే మ్యాథమెటిక్స్కి 50% ఆఫ్ ది మార్క్స్, 80 మార్క్స్కి మ్యాథమెటిక్స్, ఇంకో 40 మార్క్స్ ఫిజిక్స్, ఇంకో 40 మార్క్స్కి కెమిస్ట్రీలో ఉంటాయి. అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ 25% వెయిటేజ్, మ్యాథ్స్కి 50% వెయిటేజ్, టోటల్ పుట్ టుగెదర్ 160 మార్క్స్. అండ్ ఈ 160 మార్క్స్ తీసుకోవడానికి ఇదే టైం ఎంత ఉంటుంది, 3 గంటల టైంలో ఉంటాయి. అంటే దాదాపు 180 నిమిషాల్లో 160 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది 1 నిమిషం కన్నా కొద్దిగా ఎక్కువగా ఒక క్వశ్చన్కి వస్తుంది అనిపిస్తుంది. కానీ నార్మల్గా ఏమవుతుందంటే 160 క్వశ్చన్స్కి 180 మినిట్స్ అన్నది కాస్త తక్కువనే చెప్పాలి. కాబట్టి మన మీద ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ చేయాలి అని ప్రెషర్ ఉంటుందన్నమాట. రైట్. వాట్ ఈస్ ద డిఫికల్టీ విత్ ఎంసెట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఆన్సర్ మోర్ క్వశ్చన్స్ ఇన్ లెస్ టైమ్. We may put a question, 160 marks are there, 180 minutes time is there, it works out to more than 1 minute per question. But sometimes what happens, some questions are tricky, some questions are longer in nature, they take more time. Such questions constitute a considerable amount, probably 10 to 15% questions will be like that, they consume more time. అట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ టైం తీసుకుంటాయి. కాబట్టి అప్పుడేమవుతుంది, ఎక్కువ టైం అందులో అంటే 1 నిమిషం కన్నా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో మనకు ఒక క్వశ్చన్ చేయాల్సిన ఆన్సర్ ఇంకో క్వశ్చన్ తింటుంది, టైం తినేస్తుంది. కాబట్టి మనకి ప్రెషర్గానే ఉంటుంది, టోటల్గా టైం కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది. అటువంటి సమయంలో వాట్ కెన్ హ్యాపెన్ వెన్ వీ ఫీల్ ప్రెషర్ ఆఫ్ టైం, అంటే టైం ఒత్తిడి వస్తుంది, టైం తక్కువ ఉంది అన్న ఒత్తిడి మనలో పుట్టిందంటే ఆ ఎగ్జామ్ టైంలో దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ కమిటింగ్ మోర్ మిస్టేక్స్. అండ్ ఒత్తిడికి లోనవుతాము, ప్రెషర్ ఫీల్ అవుతాం, స్ట్రెస్ వచ్చేస్తుంది, అయ్యో చేయలేకపోతున్నానే అని. 3వ పాయింట్, దానికి రెమెడీ ఏంటి? దానికి రెమెడీ ఎగ్జామ్లో లేదు, దానికి ప్రిపరేషన్లో ఉంది. అది ముఖ్యమైన పాయింట్. మోడల్ టెస్ట్, మాక్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి మనకి. కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషనే ఎంసెట్ వెబ్సైట్ ద్వారా 2 లేక 3 ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తుంది. అది ఒక 15 రోజుల ముందో, 20 రోజుల ముందో, లేక 1 వీక్ ముందో, వీలుని బట్టి మారుతుంటుంది. కొద్దిగా మోర్ ఆర్ లెస్ 1 వీక్ ముందు ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేయడం. అంతకన్నా ముందు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఫ్రీగా ఎంసెట్ ఆన్లైన్లో టెస్ట్ చేసే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇంటి దగ్గర ఈ తయారీ టైంలో మనం ఎంత ప్రాక్టీస్ బాగా చేస్తామో దాని రిజల్ట్ ఎగ్జామ్లో అంత బాగుంటుంది, అంత ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఏదైనా కానీ ముందు ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ తర్వాత టెన్షనే ఉండదు కదా. ఆ ప్రిపరేషన్ కావాల్సిన ట్రిక్సే ఏముంటాయో మనం చూసుకుందాం, ఎలా చేయొచ్చు ఈ మిగిలిన టైంలో చూసుకుందాం కొద్దిగా. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ పాయింట్, స్పీడ్గా ఆన్సర్ చేయడం అనేది వస్తుంది. వీ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్స్ స్పీడ్లీ, వీ కెన్ ఇంప్రూవ్ అవర్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్ టైమ్ ఈజ్ మనీ, రైట్. సెకండ్ పాయింట్, కరెక్ట్నెస్ ఆఫ్ ఆన్సర్ విల్ బీ ఇంప్రూవ్డ్. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఏబిసిడీలు దగ్గర కనిపిస్తాయి, మనకు ఒక కన్ఫ్యూజన్ అన్నది రావచ్చు. ప్రాక్టీస్ ఎగ్జామ్ ఎక్కువ చేయడం ద్వారా కాన్సెప్ట్స్ మనకు క్లియర్ అవుతాయి. క్లియర్ అయినప్పుడు ఏ ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అది తక్కువ టైంలో తెలుసుకునే టెక్నిక్ కూడా నేర్చుకుంటాం. సో వీ డెవలప్ ద న్యాక్ ఆఫ్ ఫైండింగ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇన్ లెస్ టైమ్. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ విత్ ది ప్రాక్టీస్ టెస్ట్ దట్ వీ టేక్. ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే బాగుంటుంది అంటే, ఒక మంచి కాలేజ్ రావాలి. మంచి కాలేజ్ అంటే ఏంటి? ఒక గవర్నమెంట్ కాలేజీలో కానీ, లేకపోతే బాగా పేరున్న కాలేజీలో నాకు సీట్ రావాలి, ర్యాంక్ మీద రావాలి అన్నప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే బాగుంటుంది? 160 మార్కులు 160 వస్తాయా? 100 వస్తే సరిపోతుందా? 80 వస్తుందా? 80 వస్తే సరిపోతుందా? ఈ ఒక విధంగా చెప్పాలంటే మన చదువులో ఈ బేరసారాలు ఉండడం అనేది కరెక్ట్ కాదు. మనం బాగా ప్రిపేర్ అవ్వాలి.
ఆ ప్రిపేర్ అయిన దానిలో 100% మనం చెయ్యలేకపోవచ్చు, కానీ ఎంతవరకు చేస్తే ఒక సేఫ్ జోన్ అనేది ఏర్పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. విల్ సీ దాట్. గత పరీక్షల రిజల్ట్స్, వచ్చిన మార్క్స్, ర్యాంక్స్ చూస్తే 140 కన్నా ఎక్కువ మార్కులు వస్తే 50 లోపు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే 160కి 140 మార్కుల కన్నా ఎక్కువ, కనీసం 140 మార్క్స్ తెచ్చుకుంటే టాప్ 50 ర్యాంక్స్లో మనం ఉండబోతున్నాము. టాప్ 50 ర్యాంక్స్ అనేసరికి ఆటోమేటిక్గా టాప్ కాలేజీలో వచ్చే ఛాన్సెస్ చాలా బ్రైట్ అవుతాయి. సో దానికి టార్గెట్ చేయడం బెటర్. ఈ 3 వారాల్లో చేయవచ్చు కూడా. పోతే కావాల్సింది ఏంటంటే అంకిత భావం, డెడికేషన్. ఈ 3 వారాలు నేను నా మంచి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నాను అనుకోవాలి. నిద్ర కొద్దీ తక్కువ చేయొచ్చు, ఇతర ట్రిక్స్ ద్వారా రెస్ట్ ఎలా తీసుకోవాలని చూడొచ్చు. ఒక 2 ట్రిక్స్ ఇందులో కూడా మనం మాట్లాడదాం. ఛాన్సెస్ ఆఫ్ ప్లేస్మెంట్ ఇన్ 3rd and 4th year ఆఫ్ స్టడీ విల్ బి బ్రైట్. ఒక మంచి కాలేజీలో వస్తే, ప్లేస్మెంట్స్ బాగుంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. ఆ ఉత్సాహము మనలో చురుకుదనం పెంచుతుంది. ఆ చురుకుదనం మనం బాగా చదివేటట్టు చేస్తుంది. మనం బాగా చదివినప్పుడు ఉద్యోగం రావడం పెద్ద ప్రశ్నేం కాదు. సో ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ గుడ్ కాలేజ్ reflects in our better performance because we are confident at that point of time. When we are confident, we have faith in ourselves, we prepare well, and we do our BTech with enjoyment as well, without compromising on quality of academics. నాణ్యత లోపం లేకుండా ఆడుతూ పాడుతూ బీటెక్ కంప్లీట్ చేసుకోగలం మనం. ఆ ఆత్మవిశ్వాసంతో ఒక మంచి కంపెనీలో జాబ్ రావడము పెద్ద కష్టమేం కాదండి. వాట్ ఆర్ ది బుక్స్ టు ప్రిపేర్? ఎంసెట్కి ఎన్నో బుక్స్, ఎంసెట్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేసి థర్డ్ పార్టీ బుక్స్ చాలా దొరుకుతున్నాయి. కానీ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నార్మల్గా ఎంసెట్లో అపియర్ అయ్యే క్వశ్చన్స్ అకాడమీ పబ్లిష్ చేసే బుక్స్లోంచి కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. MSET examination, if you ask someone who has taken examination, MSET examination, they would be telling that MSET is neither easy nor difficult. అంటే ఒక మీడియం లెవెల్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఒక మౌలికాల మీద, ఫౌండేషన్స్ మీద, బేసిక్స్ మీద క్వశ్చన్ చేసేవి కాస్త ట్రిక్కీగా ఉంటాయి, కానీ పెద్ద కష్టం ఉండవు. అది కాస్త ఆలోచిస్తే వచ్చే విధంగా ఉంటాయి. ఆ ఆలోచనను స్ఫురింపజేసేదే, ఆ ఆలోచన కలిగింపజేసే బుక్స్ కూడా ఉన్నాయి. అకాడమీ, తెలుగు అకాడమీ పబ్లిష్ చేసిన బుక్స్లోంచే చాలా వరకు క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి ఆ బుక్స్ బాగా క్షుణ్ణంగా, దట్ ఈస్ స్టడీ టు ద డెప్త్ ఆఫ్ ది కన్సెప్ట్స్ ఆఫ్ ఈచ్ చాప్టర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు కూర్చొని మొత్తం పుస్తకం చదువుతానంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ రాసుకోవడానికి పనికి వస్తుంది. ఇప్పుడు కాకపోవచ్చు, ఇది వరకు ప్రిపేర్ అయ్యి ఉండకపోతే, లేదా ఇంతవరకు అయిన ప్రిపరేషన్ మనకే సంతృప్తికరంగా లేనప్పుడు ఈ 3 వారాల్లో ఇంతకుముందు నేర్చుకున్న దాన్ని ఇప్పుడు సరిగ్గా పునాది ఎట్లా వేసుకోవాలి, గట్టిగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మంచిగా ఎలా పర్ఫామ్ చేయాలి, చక్కగా ఎలా పర్ఫామ్ చేయాలి అన్న వాటి మీద ఫోకస్ ఉన్నప్పుడు అకాడమీ బుక్స్ ఆర్ బెటర్, రైట్? దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఫ్రమ్ అకాడమీ బుక్స్. 1 or 2 questions will be asked from each topic of every subject. Give equal preference to all topics and sections. అంటే ఇందాక మనం అన్నట్టు ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 80 క్వశ్చన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్లో వెళ్ళినప్పుడు ప్రతి చాప్టర్లోంచి కనీసం ఒక క్వశ్చన్ అన్న అపియర్ అయ్యి తీరుతుంది. అంటే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇంటర్మీడియట్లోని ప్రతి చాప్టరు చాలా ముఖ్యము. ఏదో ఒక బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా కానీ ఏదో ఒక చాప్టర్ ప్రతి చాప్టర్ ఎంతో కొంత ముఖ్యం ఉంటుంది. దాని మౌలికాలు మనకు తెలిసి ఉండాలి, మనం నేర్చుకున్నది మర్చిపోకూడదు. టు ఎన్ష్యూర్ దట్ ఎంసెట్ గివ్స్ ఈక్వల్ ప్రిఫరెన్స్ అండ్ ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఆల్ ది చాప్టర్స్ అండ్ ఆల్ ది సెక్షన్స్. ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. కాబట్టి వీలైనంత వరకు ప్రతి చాప్టర్ను బేసిక్ పాయింట్స్, సమ్మరీ ఆఫ్ చాప్టర్ నోట్స్ చేసుకుంటాం, దాన్ని రోజు రివైజ్ చేయడం లాంటిది చాలా ఇంపార్టెంట్, రైట్?
ప్రాక్టీసింగ్ మోర్ గ్రాండ్ టెస్ట్ విల్ బి, ఈ పాయింట్ మనం ఇందాకే కవర్ చేసాము. గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు అలవాటు అవుతుంది. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అన్నది ఒక పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అవగాహన ఏర్పడినప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయన్న ప్యాటర్న్ తెలుసుకుంటాం. When we learn that pattern, learning becomes easier and remembering becomes much more easier. Performing becomes further easier for us. That's the point to note, right? Now, ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా ఈ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ముఖ్యమైన చాప్టర్స్ ఏంటి, ఆ చాప్టర్స్, ఆ యూనిట్స్, ఖండాలలోంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనే దాని మీద ఒక ఆకళింపు చేసుకుందాం. ఇది కూడాను ఇలాగే రావాలని రూల్ లేదు, మార్చవచ్చు ప్యాటర్న్. కానీ ఇంతవరకు స్థూలంగా చూసుకుంటే ఇంతవరకు జరిగిన ఎంసెట్లలో ఈ విధంగా ప్యాటర్న్ వస్తూ ఉంది. ఇది కూడా కంటిన్యూ అవుతుందని అనుకుందాం. ఆ బేసిస్ మీదనే ప్రిపేర్ అవుదాం మనం. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 50% మార్క్స్ అన్నాం అంటే అందరూ మ్యాథమెటిక్స్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా ప్రిపేర్ అవుతారు. అప్పుడు అందరూ మ్యాథ్స్లో బాగా చేశారనుకుందాం. అప్పుడు టై బ్రేకర్ ఎవరు? ఫిజిక్స్. సో ఫిజిక్స్ స్కోర్ బికమ్స్ వెరీ క్రూషియల్ ఫర్ యువర్ ర్యాంక్, బెటర్ ర్యాంక్ ఆర్ ఇంప్రూవైజ్డ్ ర్యాంక్ ఇన్ అడిషన్ టు మ్యాథమెటిక్స్. నో డౌట్ మ్యాథ్స్ హ్యాస్ 50% వెయిటేజ్. అందరూ మ్యాథ్స్ మీద ఫోకస్ చేసి అందరూ మ్యాథ్స్ బాగా చేసినప్పుడు టై బ్రేకర్ అంటాం. అంటే బెటర్ ర్యాంక్ రావడానికి ఇంకా మిగిలిన 2 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో ఫిజిక్స్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ స్కోర్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ ర్యాంక్. ఇట్ ప్లేస్ ఏ స్ట్రాంగ్ రోల్, కీ రోల్, వాట్ వీ కాల్ ఈస్ పివోటల్ రోల్, అంటే మూలాధారంగా పనిచేస్తుంది అన్నమాట. అందులో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్, అంటే ఇవి తప్పక చదవాలి. అంటే క్వాలిఫై అయ్యేందుకో లేకపోతే క్వాలిఫై కన్నా కాస్త బెటర్ మార్క్స్, మినిమం గ్యారంటీ మార్క్స్ రావాలంటే ఈ చాప్టర్లు కంపల్సరీ చదివి ఉండాల్సిందే, నేర్చుకోవాల్సిందే. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో డిరైవ్డ్ యూనిట్స్ కావచ్చు, ఫండమెంటల్ యూనిట్స్ కావచ్చు. నార్మల్గా డిరైవ్డ్ యూనిట్స్ మీదే క్వశ్చన్లు అడుగుతారు. కొన్ని సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా, అంటే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ విల్ ఆల్సో బి ఆస్క్డ్. అప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది యూనిట్స్ మార్చడం, సెంటీమీటర్లను మీటర్స్కి మార్చడం, మీటర్లను సెంటీమీటర్లు మార్చడం, అంటే అన్ని మెట్రిక్స్ను సరైన యూనిట్స్లో కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఇది తొందరలో మనం పొరపాటు చేసే ఛాన్స్ ఉంటుంది. నంబర్లు మాత్రం తీసుకొని లేకపోతే ఆ మెజర్స్ మాత్రం తీసుకొని వాటిని కన్వర్ట్ చేసి ఇది ఆన్సర్ అని పెడతాం. తప్పకుండా ఆన్సర్ కూడా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే మనం తప్పు చేస్తామని వాళ్ళకి తెలుసు, మనం తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళకి తెలుసు. ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఈ ట్రిక్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. యూనిట్స్ మార్చి క్యాల్కులేషన్స్ చేసి ఆన్సర్ దగ్గరికి రావడం చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ ఆన్సర్ ఆప్షన్స్లో కూడా యూనిట్స్ ఉంటే ఆ యూనిట్స్కి తిరగ మార్చడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు కన్వర్ట్ అండ్ రీకన్వర్ట్ ది మెజర్, ద యూనిట్స్ ఆఫ్ ది క్వాంటిటీ దట్ యు have computed both before and after. I repeat, this is very important point, and majority of the students falter at this point during the examination. Not that they don't know, because of the exam pressure that they have, they might miss on this. Please do not miss. The second chapter is dynamics. గతి శాస్త్రం చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నిటికీ కూడాను, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నింటికీ కూడాను డైనమిక్స్, స్టాటిక్స్ చాప్టర్స్ మాత్రం పునాదులు లాంటివి. వీటిలో మంచి ప్రవేశం ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. కైనమాటిక్స్, రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, సెమీకండక్టర్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మోషన్, ఇవన్నీ యూనిట్స్ చాలా ముఖ్యమే. ఇందులో మోడర్న్ ఫిజిక్స్లో చాలా వరకు స్ట్రైట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే అందులో ట్రిక్కీ క్వశ్చన్స్ అని కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక డెఫినేషన్ అడగడము, లేకపోతే ఒక కీవర్డ్ గురించి క్వశ్చన్ అడగడము, లేకపోతే కాస్త ట్విస్ట్ చేసి అడగడము, అంటే విచ్ యూ కెన్ ఆన్సర్ వెరీ నైస్లీ, ప్రొవైడెడ్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ థాట్, రైట్? సో అట్లాంటి చాప్టర్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెమీకండక్టర్స్ కావచ్చు, మోడర్న్ ఫిజిక్స్ కావచ్చు, రే ఆప్టిక్స్ కావచ్చు. ఇందులో
కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి మనకి రిలేటివ్లీ ఈజీ చాప్టర్స్ అనుకుంటాం. ఆ కాన్ఫిడెన్స్ కూడా మంచిది, అలా ఉంటే మంచిది, బాగా చేయగలం. కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు. ఆ ఈజీ చాప్టర్లే నాకు వచ్చేస్తుందిలే అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. రైట్, ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్. గ్రావిటేషన్ ఒకటి. ఇందులో ట్రిక్కీ చాప్టర్స్, కాస్త టైం కన్జ్యూమింగ్ చాప్టర్స్ అంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మోషను, గ్రావిటేషన్ను, తర్వాత కైనమాటిక్స్ చాప్టర్స్లో కొద్దిగా ట్విస్ట్ చేసి ఇచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. కాబట్టి వాటి మీద ఫోకస్ బాగుండాలి. వెరసి ఈ చాప్టర్స్లో బాగా చదువుకుంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్, ఒక క్వశ్చన్ అన్నాము, నార్మల్గా ఏమవుతుంది, ఇంపార్టెంట్ చాప్టర్ అనిపించినప్పుడు అందులోంచి 2, మన అదృష్టం బాగుంటే, మన ప్రిపరేషన్ బాగుంటే 3 క్వశ్చన్లు వచ్చినా రావచ్చు. 1 లేక 2 వస్తాయి, ఒక్కసారి వచ్చిన 3 క్వశ్చన్లు రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది పేపర్ ఫర్ దట్ ఇయర్. ఏదో ఒక మార్పు తేవాలనుకున్నప్పుడు అట్లాంటివి చేయొచ్చు, కానీ అట్లా జనరల్గా జరగదు. ప్లీజ్ బీ ప్రిపేర్డ్, హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రిపేర్ వెరీ వెల్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ వెరీ ఎసెన్షియలీ. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ ఒకటి, అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్. పుట్ టుగెదర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చాప్టర్స్ ఫ్రమ్ ఫిజిక్స్ ప్లే క్రిటికల్ రోల్ ఇన్ యువర్ స్కోర్. 10 చాప్టర్స్ అంటే 10 మార్క్స్. 10 మార్క్స్ ఎంసెట్లో విలువ ఎంత అనేసి అంటే, వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంసెట్ ర్యాంక్స్ ఇచ్చినప్పుడు 75% ఎంసెట్లో తీసుకుంటారు, 25% ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటారు గ్రూప్స్లోంచి. ఈ 25% మార్క్ వాల్యూ ఎంత అనేసి అంటే, ఒక ఎంసెట్లో 1 మార్కు రావడం ఈక్వవలెంట్ ఇంటర్మీడియట్లో 14 మార్కులు రావడం అనమాట. అంటే ఇంటర్మీడియట్ మనకు గ్రూప్స్లో 14 మార్కులు వస్తే ఎంసెట్లో 1 మార్కు తెచ్చుకున్నటువంటి పవర్ ఉంటుందన్నమాట. వెయిటేజ్ ఎంత ఉంటుంది అంటే ఎంసెట్లో 1 మార్కు ఇంటర్మీడియట్లో 14 మార్కులతో సమానం. ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్. పర్ఫార్మ్ వెల్ ఇన్ ఎంసెట్ and your intermediate marks will be bonus to whatever you get in the MSET marks. Please do remember this point. 10 chapters బాగా చదవాలి. టాపిక్ వైజ్ వెయిటేజ్ చూసుకుందాం. ఇప్పుడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఏ యూనిట్లోంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయని చూసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకి అర్థమవుతుంది. 15 మార్క్స్ ఫ్రమ్ మెకానిక్స్. సెకండ్ హైయెస్ట్ ఏది ఉంది, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 6 మార్క్స్. ఎలక్ట్రిసిటీ సెకండ్ ఇంపార్టెంట్. ఎలక్ట్రోస్టాటిక్స్ కావచ్చు, ఎలక్ట్రోకెమిస్ట్రీ కావచ్చు, అంటే కెమిస్ట్రీ పార్ట్లో వస్తుంది అది. ఎలక్ట్రోస్టాటిక్స్ కావచ్చు, మ్యాగ్నెటిజం కావచ్చు, అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం పుట్ టుగెదర్. విద్యుదయస్కాంతానికి సంబంధించిన చాప్టర్లు అన్నీ కలిపి ఒక ఎలక్ట్రిసిటీ అని చూపించాను ఇక్కడ నేను. 12 మార్కులు ఉంటాయండి. సెకండ్ హైయెస్ట్ దీనికి ఉంటుంది. అంటే ఈ 2 మెకానిక్స్లోని 3 చాప్టర్లు, ఎలక్ట్రిసిటీలోని 3 చాప్టర్లు, 6 చాప్టర్లు మనం బాగున్నామంటే వీఆర్ ప్రామిస్డ్ ఆఫ్ అప్ టు 27 మార్క్స్. సింహభాగం అందులో వస్తుంది. 40లో 27 మార్కులు, మోర్ దెన్ 50%. మోడర్న్ ఫిజిక్స్లో 4 క్వశ్చన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్లో 3 క్వశ్చన్స్, టోటల్ 40 క్వశ్చన్స్. మై డియర్ ఫ్రెండ్స్, 15, 12 ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఈ చాప్టర్ వేవ్స్ అండ్ ఆప్టిక్స్ నేను చదవనక్కర్లేదు అనుకున్నారనుకోండి, ఇందాక చెప్పినట్టు 1 మార్క్ ఎంసెట్ది 14 మార్కులు ఇంటర్మీడియట్కి సమానం. కాబట్టి ఏది ఇగ్నోర్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి, కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఈ 3 వీక్స్ టైంలో కాన్ఫిడెంట్గా అవ్వచ్చు. ఓన్లీ థింగ్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఈస్ టెన్షన్కు లోన్ అవ్వకుండా కాస్త ఎక్కువ సమయం కేటాయించి నేర్చుకుంటే బాగా వస్తుంది. రైట్, ఇది టెంటేటివ్గా, అంటే గత కొన్నేళ్లుగా ఎంసెట్లో వస్తున్న ప్యాటర్న్ బట్టి తీసిన డేటా ఇది ఉండవచ్చు. ఇలాగే ఉండాలని హార్డ్ అండ్ ఫాస్ట్ ఉండదు. కానీ చాప్టర్స్ చదువుకుంటే ఏది ఏటి వచ్చినా మన కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీకి వెళ్దాం. కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. నార్మల్గా కెమిస్ట్రీలో స్ట్రైట్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి. ట్రిక్కీ క్వశ్చన్స్ జనరల్గా రావు. ఇచ్చినా కూడాను కంపిటీషన్స్ అవన్నీ కూడాను ఈజీగా చేయగలం మనం. మనకున్న ప్రాక్టీస్తో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడము అవన్నీ కూడాను ఈజీగా వచ్చు మనకి. కెమిస్ట్రీ ఈజ్ ఏ రిలేటివ్లీ మాత్రమే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ టఫ్ సబ్జెక్ట్ ఆర్ ఈజీ సబ్జెక్ట్. రిలేటివ్లీ కెమిస్ట్రీ కెన్ బి మేడ్ ఆర్ అటెంప్టెడ్ కంఫర్టబుల్లీ కంపేర్డ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్. దే డోంట్ టేక్ మచ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్
ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ కెన్ బి సేవ్డ్ ఆల్సో. అది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ కెమిస్ట్రీ? లెట్ us see. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇందులో ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ మీద క్వశ్చన్స్ బాగా అపియర్ అవుతాయి. సో వీటి మీద ఒక అవగాహన అనేది ఒక పట్టు స్థాయిలో ఉండాలి. వీ షుడ్ హ్యావ్ హోల్డ్ ఆన్ దిస్ చాప్టర్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సెకండ్ కాంపోనెంట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ మీద. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజ్ అనదర్ టాపిక్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఒక సెకండ్ ఇయర్ మొత్తం చదువుతాం కదా, అంత పెద్ద సబ్జెక్ట్లో ఏమంటే వీటి మీద మనకి మంచి పట్టు ఉంటే మార్క్స్ స్కోర్ చేయడము, పర్ఫామ్ చేయడము మనకు సంతృప్తికరంగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది. రైట్. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇందాక చెప్పాను. కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, దీని మీద ఆల్మోస్ట్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని కంపిటేషన్స్ ఉంటాయి. రైట్. మోల్స్ అండ్ మాలిక్యులర్స్ వస్తాయి. అటామిక్ స్ట్రక్చర్స్, ఎస్పీడిఎఫ్, బ్లాక్ ఎలిమెంట్స్ మీద కాస్త ఫోకస్ ఎక్కువ చేయాలి. ఈ ఎలిమెంటల్ ఆర్గనైజేషను, ఆ తర్వాత వ్యాలెన్సీ అని, లేకపోతే బాండ్స్ మీద, వాటి మీద కొద్దిగా బాగా నేర్చుకుని ఉండాలి. కెమికల్ బాండింగ్ మీద, అయానిక్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్, ఏ పరిస్థితుల్లో ఎట్లాంటివి వస్తాయి, వీటి మీద కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ వస్తే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్స్ బాగా నేర్చుకుంటే కన్ఫ్యూజన్కి స్కోప్ లేదు. ఇఫ్ మై ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ మంత్ర. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెయిటేజ్ చూసుకుంటే ఇందాక ఫిజికల్ కెమిస్ట్రీలో 13, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 14, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 13, ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది డొమైన్స్ ఇన్ కెమిస్ట్రీ వస్తున్నాయి. కాబట్టి 3 కూడా బాగానే నేర్చుకోండి. అందులో సబ్ టాపిక్స్ ఇందాక చెప్పాము, దాని ప్రకారం ఫోకస్ చేయండి. దట్ డజంట్ మీన్ దట్ యూ ఇగ్నోర్ అదర్ చాప్టర్స్. డూ రీడ్ అదర్ చాప్టర్స్ ఆల్సో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, I repeat this point very importantly, and this is third time I am telling, 1 mark in MSET is equivalent to 14 marks in intermediate marks. Please do remember. Okay. Now we will come to the queen of all subjects, mathematics. Some chapters are relatively easy and questions can be attempted easily. అంటే మ్యాథ్స్లో కూడాను ఏ చాప్టర్స్ చూద్దాం, అందులో కొద్దిగా స్ట్రైట్గా వచ్చేవి సింపుల్ క్వశ్చన్స్, ఫాస్ట్గా ఆన్సర్ చేయగలిగిన కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవి మన అదృష్టం అనుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఫంక్షన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, పోలార్ కోఆర్డినేట్స్, ర్యాండమ్ వేరియబుల్స్, దీస్ ఆర్ ది చాప్టర్స్. డిఫరెన్షియేషన్, డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్, కోనిక్ సెక్షన్స్, రోల్స్ అండ్ లగ్రాంగేస్ మీన్ వాల్యూ థియరమ్, and trigonometry. These are the chapters. Again, let us see 1, 2, 3, 4, 5. Just a minute. Yeah. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 chapters once again. అంటే ట్రిగనమెట్రీలో ఫర్దర్ సబ్ డివిజన్స్ ఉంటాయి, నేను సెక్షన్స్గా చూపిస్తున్నాను. 10 పార్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్లే క్రూషియల్ రోల్. ఇందులో కొన్ని చాప్టర్స్ మనకి రిలేటివ్లీ ఈజీ టు ప్రిపేర్ అండ్ రిలేటివ్లీ ఈజీ టు ఆన్సర్, టైమ్ సేవర్స్ బేసికలీ, అపార్ట్ ఫ్రమ్ అవార్డింగ్ ఎ మార్క్. మ్యాథమెటికల్ ఇండక్షన్, పార్షియల్ ఫ్రాక్షన్స్, పోలార్ కోఆర్డినేట్స్, ర్యాండమ్ వేరియబుల్స్ అన్న చాప్టర్స్ మనకి రిలేటివ్గా సింపులర్ చాప్టర్స్, ఫాస్ట్గా చేయగలం. అంటే ఇవి చాలా ఈజీగా కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్తామని కాదు, కొద్దిగా ఎఫర్ట్తో ఆన్సర్ చేయగలిగిన చాప్టర్స్. సో మళ్ళీ ఇందులో ఒక్కో చాప్టర్లోంచి ఒక్క క్వశ్చన్ గ్యారంటీ వస్తుందని చెప్తున్నాం కాబట్టి 4 క్వశ్చన్లు మినిమం గ్యారంటీ ఇందులో వచ్చేస్తాయి. ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నప్పుడు వాటిని కూడా లెక్క వేసుకోవాలి. మినిమం 4 మార్క్స్ ఆర్ గ్యారంటీడ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ విత్ ఎ లిటిల్ బిట్ ఎఫర్ట్. సో టాపిక్స్ వెయిటేజ్ చూద్దాం. ఇప్పుడు ఆల్జిబ్రాలో 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, క్యాల్కులస్ 20 మార్క్స్, కోఆర్డినేట్ జామెట్రీ 14 మార్క్స్, ట్రిగనమెట్రీ 11 మార్క్స్, వెక్టర్ అండ్ 3D మ్యాథమెటిక్స్ 10 మార్క్స్. అగైన్ యూ సీ ఆల్జిబ్రా సింహభాగం. ఆల్జిబ్రా, క్యాల్కులస్ బాగున్నామంటే చాలా బాగుంటుంది, కానీ క్యాల్కులస్ కొద్దిగా టైం కన్జ్యూమింగ్. మిగతా
చాప్టర్స్ మీద, కానీ అవి నేర్చుకుంటే చాలా మంచిది, చాలా అవసరం. సో దిస్ ఈజ్ ది వెయిటేజ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథమెటిక్స్. ఓకే, ఇంతవరకు ఏం తెలుసుకున్నాం, ఎంసెట్లో ఎలా ఉంటుంది, ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలిన టైంలో మన ప్రిపరేషన్ ఎంత చక్కగా చేసుకోగలము, దానికి కావలసిన చిన్న చిన్న కిటుకులు ఏంటి అన్నది చూద్దాం. ది 9 tips టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇన్ 1 month ఆర్ లెస్సర్. మనకి ఇప్పుడు 3 వారాల టైం ఉంది, కొద్దిగా ఇంకొక వారం పోయిందన్నమాట. 1 month అంటే ఇంకో వారం తగ్గింది. ఆ 1 month అని అప్రాక్సిమేట్గా తీసుకొని అనుకుందాము, రైట్. స్టెప్ 1, మేక్ ఎ షెడ్యూల్ అండ్ ఫాలో. ఈ పాటికి మన చేతిలో ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. మనకు ఒక టైం టేబుల్ ఉన్నది, ఏ టైంలో ఏం చేస్తాను టైం వైజ్. ఇక్కడ నేను ఒక వర్క్ షెడ్యూల్ చూపించాను, సండే, మండే, ట్యూస్డే అని చూపించాను. ఈ ఎగ్జామినేషన్ టైంలో సండే లేదు, మండే లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ప్రిపరేషన్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఫోకస్ దాని మీదే ఉండాలి. సో పొద్దున ఎన్నింటికి లేస్తాము, మనకు రొటీన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, బ్రేక్ఫాస్ట్ చేసేంతవరకు స్నానము, బ్రేక్ఫాస్ట్, వీటన్నిటిలో కూడాను ఎంత టైం పోతుంది తీసి, మిగిలిన టైము ఒక షెడ్యూల్ అనేది రెడీగా ఉండాలి. లేకపోతే ఈరోజే ఇప్పుడే చేసి రెడీ పెట్టుకోవాలి. మిగిలిన టైం అంతా తీసేసి మిగిలిన ఉన్న టైంలో ఎంత బాగా చేయగలమనేది మనము తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ చేసుకుని ఎన్ని గంటలు మ్యాథమెటిక్స్కి, ఎన్ని గంటలు ఫిజిక్స్కి, ఎన్ని గంటలు కెమిస్ట్రీకి కేటాయిస్తున్నాము. కానీ ప్రతిరోజు కూడాను ఆ రోజుకు చదువు ముగించి పడుకోబోయే ముందు ప్రతి టాపిక్ని చదివిన ప్రతిదాన్ని రివైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్ ఆర్ ఏ షెడ్యూల్ టు ఇంప్లిమెంట్. ప్లాన్ చేయగలరు, అందరూ చేస్తారు, కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్. మనం చేసిన ప్లాన్ మనమే ఆచరించకపోతే ఇంకెవరు చేస్తారు? అంటే మన ఓటమికి, మన ఫెయిల్యూర్కి మనమే పునాదులు వేసుకుంటున్నాం. కాబట్టి అది మనకే అవమానకరం కూడా. అందువల్ల ప్లాన్ చేయాలి, ప్లాన్ ఇంప్లిమెంట్ కూడా చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? సో సెట్ డైలీ గోల్స్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్, బిఫోర్ వి గో టు సెకండ్ స్టెప్, సెట్ డైలీ గోల్స్. ఈరోజు నా లక్ష్యం ఏంటి, నేను ఏ చాప్టర్ చదవాలి, లేక ఎన్ని చాప్టర్లు చదవాలి, ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి, ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్లు చూడాలి, ఏమేమి అనుకున్నామో అవన్నీ కూడాను గోల్. ఈ రోజుకి ఇది కావాలి. సెకండ్ది, మీట్ ద గోల్స్. ఇందాక చెప్పినట్టు ఊరికే రాసి పెట్టుకుంటే లాభం లేదు. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్. దాన్ని ఆచరణలోకి పెడితే ఇట్స్ ఎ యాక్షన్ ప్లాన్. ప్లాన్ ఇన్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్క్రిప్టింగ్ యాక్షన్ ప్లాన్ ఈజ్ వన్ స్టెప్. యాక్షన్, పుట్టింగ్ ఇన్ టు యాక్షన్ ద ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీట్ ద గోల్స్. అసెస్ యువర్ సెల్ఫ్ బిఫోర్ స్లీపింగ్. ఈరోజు నా లక్ష్యం సాధించానా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేకపోతే ఈరోజు నాకు చదివిన కాన్ఫిడెన్స్ లేదంటే ఏం చేయాలి? నిద్ర మానేసి మళ్ళీ చదువుతూ కూర్చోవాలా? నో, వీ డోంట్ రికమెండ్ దట్. నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చొని ముందు దాన్ని, బాకీ ఉన్న పనిని కంప్లీట్ చేసేసుకుందాం, తర్వాత కొత్త దానికి వెళ్దాం. అప్పుడు టైం కొద్దిగా లాగవచ్చు, వెళ్తూ ఉండగా కవర్ చేసేసుకుంటాం, రైట్. సెకండ్ స్టెప్, అవాయిడ్ అంబిగ్విటీ. కన్ఫ్యూజన్కి స్కోప్ ఉండకూడదు. చిన్న విజువల్ ఇచ్చాను, ఇక్కడ ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఇచ్చాను. ఐ సా బ్యాట్స్ అనేది ఒక సెంటెన్స్. ఇక్కడ ఇప్పుడు బ్యాట్ అంటే మనకి ఏ బ్యాటు? ఇక్కడ చూడండి, రంపంతో కోస్తున్నది బేస్బాల్ బ్యాట్ ఉంది. బ్యాట్ అంటే ఇక్కడ గబ్బిలం ఉంది, ఇక్కడేమో రంపం ఉంది, ఇక్కడేమో క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి. సో ఏ బ్యాట్ అనేసి అంటే మనం చదవడంలో కన్ఫ్యూజన్ అనేది రాకూడదు, మన గోల్స్లో కన్ఫ్యూజన్ అనేది రాకూడదు. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది దేనికి సంబంధించింది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగా ఇందాక మనం డిస్కస్ చేసాం. 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఉంటాయి, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఉంటాయి. సిలబస్ ఏంటి, అందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఇందాక కవర్ చేసాం. దాని పట్ల స్పష్టత ఉండాలి. వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నో ది సిలబస్, ఇందాకే చెప్పాను నేను, రైట్. డూ నాట్ ప్యానిక్ అబౌట్ షార్ట్ టైం. 3 వారాలే ఉంది కదా, నేను చెయ్యలేను,
ప్రయత్నం చేద్దాం కదా, ప్రయత్నం చేద్దాం. 3 వారాల్లో ఎంతైతే అంత. 180 కాదు, 180 నిమిషాల్లో 160 కాదు, 140, 140 కాదు, 139 వచ్చినా మనకు తృప్తే కదా, రైట్? సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్, మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్యానిక్ అవ్వకుండా ఉన్న టైంలో ఎంత బెస్ట్ తీసుకుందామో అని చూద్దాం ఇప్పుడు, రైట్? స్టెప్ 3, ఇదేదో కొత్త విషయం కాదండి. బిఫోర్ ఐ గో టు స్టెప్ 3, ప్యానిక్ అవ్వకుండా ఉన్న దాంట్లో ఏదో చేద్దామనేది కొత్త విషయం కాదు, మనం జనరల్గా చేసేదే ఇది. మనకి ఇష్టమైన హీరో సినిమాకి వెళ్తున్నాం అన్నప్పుడు, లేట్ అవుతున్నప్పుడు పరిగెడతామో, లిఫ్ట్ తీసుకుంటామో, ఆటోలో వెళ్తామో, ఏదో ఒకటి చేస్తాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ ఎక్కువ ఉంటే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసి ఉండకపోతే కౌంటర్లో తీసుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం కదా. చివరికి సినిమా చూసి తీరాలన్న పట్టుదల ఉన్నప్పుడు, డిటర్మినేషన్ ఉన్నప్పుడు బ్లాక్లో కొనైనా తీసుకుంటాం కదా, ఆఖరి ప్రయత్నం వరకు చేస్తుంటాం కదా. ఇది కూడా అలాగే 3 వారాలు చివరి రోజు వరకు ఆఖరి ప్రయత్నం అనుకొని, డెస్పరేట్ అనుకొని ఎక్సలెంట్ చేద్దాం. వాట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ, ఆ బెస్ట్ మనకు పెడదాం, రైట్? స్టెప్ 3, అసెస్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. అంటే నాకు ఏ చాప్టర్లో బలం ఉంది, ఏ చాప్టర్లో బలహీనత, అంటే దేనిలో నేను వీక్ ఉన్నాను, దేనిలో నేను స్ట్రాంగ్ ఉన్నాను, అది మనకి తెలియాలి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్స్ ఉంది, లాస్ ఆఫ్ మోషన్ ఉంది. లాస్ ఆఫ్ మోషన్లో నాకు కన్ఫ్యూజన్ ఉంది. జనరల్గా లైట్కి సంబంధించిన చాప్టర్లో కొద్ది కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్? అలాగే ఎస్పీడిఎఫ్ కాన్ఫిగరేషన్స్ వచ్చినప్పుడు 4F ముందు వస్తుందా, 3D ముందు వస్తుందా, 4S ముందు వస్తుందా, 3F ముందు వస్తుందా అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. వాటికి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాము అన్నది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని మీద ఎలా వర్కౌట్ చేయాలి, ఇది ఎలా వస్తుంది, ఒక ప్యాటర్న్ అనేది చూడాలి. అంటే దేనిలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దేనిలో ఎనర్జీ తక్కువ ఉంటుంది, అంటే ఎస్ ఆర్బిటాల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఎఫ్ ఆర్బిటాల్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా అన్న కాన్సెప్ట్ క్లియర్ అయిందనుకోండి, ఏది వస్తుందో మనకే క్లియర్ అయిపోయింది అప్పుడు. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. మన బలం ఎక్కడ, బలహీనత ఎక్కడ. ఇట్ ఈస్ సెడ్ పాపులర్లీ, దెర్ ఇస్ ఎ పాపులర్ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్, ఎ చైన్ ఈజ్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్. అంటే ఒక చైన్ తీసుకుంటే అది ఎంత గట్టిది అనేసి అంటే అందులో ఉన్నటువంటి అతి బలహీనమైన లింక్ ఏదైతే ఉంటుందో అది ఎంత బలమో మిగతా చైన్ అంతా అంతే బలము అని అర్థం. అదే ఇక్కడ పిక్టోరియల్గా కూడా చూపిస్తున్నాం మనం. ఈ తాడు ఉంటుందా పోతుందంటే ఈ మధ్యలో ఉన్న దీని మీద ఆధారపడుతుంది. మనకు తెలిసింది వీక్ అనేసి. ఈ వీక్ ఏంటంటే మనకు రాని సబ్జెక్టుల వీక్నెస్ ఏంటో ఐడెంటిఫై చేయడం. ఆ పాయింట్లు ఏవో 2-3 ఇప్పుడు చూద్దామండి. ఐడెంటిఫై సబ్జెక్ట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ వేర్ యు ఆర్ గుడ్. అంటే దానిలోంచి కొంత సమయం తీసి వీక్ సబ్జెక్టులలో ప్రిపేర్ చేయడానికి పెట్టుకుంటాం మనం. ఐడెంటిఫై ది వీక్ సబ్జెక్ట్స్ ఆర్ టాపిక్స్ దట్ యు ఆర్ ఇన్. వర్క్ మోర్ ఆన్ వీక్ టాపిక్స్. అంటే స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్ వదిలేయమని కాదు, స్ట్రాంగ్గా ఉన్నాం, మనకు కాన్ఫిడెన్స్ ఉంది, కానీ రివిజన్ చేయడం మర్చిపోకూడదు. పోతే దానికి ఇచ్చే టైంలోంచి కొంత టైం తీసుకొని దీనికి వీక్ సబ్జెక్టులకు పెట్టి అందులో బలాన్ని పెంచుకోవాలి. ఇందాక చెప్పినట్టు ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే. ఇది వదిలేద్దాము, పాస్ అయితే చాలు అనేది కాదు. మంచి మార్కు రావాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజీ రావాలి, మంచి భవిష్యత్తు కావాలి. అంటే మనం ఎక్కడ వీక్ ఉన్నామో దాని మీద సరిగ్గా పనిచేసుకుని మన వీక్నెస్ను దాటి రావాలి, అధిగమించాలి. నెక్స్ట్ స్టెప్ 4, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ టు బి సాల్వ్డ్. ఇక్కడ థర్డ్ పార్టీ వెండర్స్ ఇచ్చినవో, లేకపోతే కాలేజ్ వెబ్సైట్సో, లేకపోతే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, బాగా ఉంటాయి, రైట్? ఆ వెబ్సైట్స్ని వెతికి పట్టుకోండి. చివరిలో స్టేట్ గవర్నమెంట్ కూడా తన కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ టీఎస్ ఎంసెట్ ఆర్ ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ద్వారా క్వశ్చన్ పేపర్లు కూడా ప్రాక్టీస్కి ఇస్తుంది. దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి, రైట్? సాల్వ్ ప్రీవియస్ పేపర్స్, వెరీ ఎసెన్షియల్, రైట్? ప్రీవియస్ పేపర్స్ హెల్ప్ డెవలప్ రైట్ మైండ్ సెట్. అంటే క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ పేపర్స్, అందులోనూ అఫీషియల్ పేపర్స్, టీఎస్ఎంసెట్ ప్రీవియస్ పేపర్సో లేకపోతే టీఎస్ఎంసెట్ కండక్ట్ చేసే ఒక మాక్ టెస్ట్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్లు ఇక్కడ వస్తాయి, వాటి ఆన్సర్లు వస్తాయని కాదు, కానీ అది మనకు నేర్పే మొట్టమొదటి విద్య ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ కంప్లెక్సిటీతో క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటున్నాయి
అన్నది ఒక దృక్పథం తెలుస్తుంది మనకి. దాంతో మనకు మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మనం ట్యూన్ అవుతాం దానికి. చాలా ఇంపార్టెంట్. హెల్ప్స్ గెట్ ఫెమిలియారిటీ విత్ ఎగ్జామ్ ప్యాటర్న్. రెండో అడ్వాంటేజ్, పేపర్ ఎలా ఉంటుందో ముందు తెలుస్తుంది కాబట్టి మనము కీబోర్డ్లో దీనిలో వెతుక్కోవడము, ఈ టైం వేస్ట్ చేయడం అనేది ఉండదు. ఆన్లైన్ క్యాలిక్యులేటర్ వస్తుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలో ఇవన్నీ ముందే అలవాటు అయిపోతాయి కాబట్టి ఈజీగా చేయగలం. రైట్, అలవాటైన పనులు సులభంగా చేయగలము. అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంప్రూవ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఇట్లాంటి పేపర్లు తయారు చేసినప్పుడు ఎక్కడ వెనకబడుతున్నాం, ఎక్కడ ముందుకెళ్తున్నాం, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఎక్కడ టైం కలుస్తుంది అనేది తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్ అన్నది మనకు బాగా ఈజీగా అర్థమవుతుంది. అంటే బాగా ఈజీగా అర్థమవుతుందంటే ఏదో చేసేస్తామని కాదు, మనకు అలవాటు అవుతుంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, ఆ అలవాటు అయినప్పుడు ఉన్న టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అన్న కిటుకు నేర్చుకుంటాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఎగ్జామినేషన్స్ పాస్ చేయడానికి కండక్ట్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎలా తీసేయాలా అని చూస్తారు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి, పప్పులో కాలేయకూడదు. వీ షుడ్ నాట్ స్లిప్ ఆన్ దట్ నోట్, వీ షుడ్ నాట్ మిస్ దట్ పాయింట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఆల్వేస్ కండక్టెడ్ టు ఫిల్టర్ అవుట్. Curriculum examinations are conducted to what extent the answer is correct. The objective or the idea is to pass a student there. Here the idea is to stop a student. You have to be very clever in your approach in competitive examinations. And one of the crucial aspects of these competitive examinations is time management. Practice tests give us familiarity with the pattern of the paper, pattern of the question and time management. These are very important. Can identify areas of improvement. Suppose I am taking examination, I am not able to answer, but I have one justification for the answer, but the justification is something else. I know a new point now. I know how to think otherwise also, in another way also. Right? So this is an important addition to our knowledge actually. Step 5, be tactful in the examination. ఎట్లా ఎగ్జామ్ రోజున ఎగ్జామ్లో హాల్లో కూర్చున్నప్పుడు ఎలా రాయాలని, అందులో కాస్త న్యాక్ అనేది ఉండాలి. అంటే టాక్ట్ఫుల్ అంటే కాస్త తెలివిగా ఎగ్జామ్ తీసుకోవడం అనమాట. హార్డ్ వర్క్ ఉండనే ఉంది, దానికి బలము తెలివి కూడా తోడైందంటే కాస్త కిటుకుతో చేసామంటే ఎగ్జామ్ బాగుంటుంది ఆ రోజున. ఆ కిటుకు ఏంటి? బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. టాక్ట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఎగ్జామినేషన్. స్టార్ట్ ఎగ్జామ్ విత్ ద కాన్ఫిడెంట్ సబ్జెక్ట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉన్నాయి. ఈ మూడింట్లో ఏ సబ్జెక్ట్లో మన ప్రిపరేషన్ ఎక్కువ ఉంది అనేది మనము బేరీజ్ వేసుకోవాలి. వీ హ్యావ్ టు అసెస్ ఇన్ విచ్ సబ్జెక్ట్ వీఆర్ కాన్ఫిడెంట్. స్టార్ట్ ఎగ్జామ్ విత్ దట్ కాన్ఫిడెంట్ నోట్. ఆన్ దట్ కాన్ఫిడెంట్ నోట్ యూ విల్ బీ ఎక్సలెంట్ in the examination hall throughout the 3 hours duration. Your mindset will be positive, your confidence level will be high, and the way you respond to the questions will be excellent, and the time you save will be excellent once again. Right? ఈ కాన్ఫిడెంట్ సబ్జెక్ట్లో చేయడం ద్వారా ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. ఈ టైం సేవ్ అయిన దాన్ని క్రిటికల్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్ లేకపోతే కొన్ని ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి మీద టైం స్పెండ్ చేయడానికి సేవ్ చేసుకుంటాం. ఉన్నది 3 గంటలే కదా. ఈజీ క్వశ్చన్ల దగ్గర, మనకు కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్ల దగ్గర టైం సేవ్ చేసుకొని ఆ టైం అంతా ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. అది ట్రిక్. ఇట్ సేవ్స్ టైమ్, గివ్స్ టైమ్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. దట్స్ 1. నౌ స్టెప్ 6. వీ సెడ్ 9 steps. This is 6th step. Gain from easy subject. ఇందాక చెప్పినట్టు కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్ కొద్దిగా రిలేటివ్లీ ఈజీ స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి. యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఆన్సర్స్, బట్ డో నాట్ గెట్ ట్రాప్డ్ ఇన్ ది రాంగ్ ఆన్సర్స్. అప్పరెంట్లీ రైట్ ఆన్సర్ అది మనకు రైట్గా కనిపించవచ్చు. ఆ డిస్క్రిమినేషన్ అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. అది ఎలా తెలుస్తుంది మనకి? మన ప్రాక్టీసే చెప్తుంది మన కాన్ఫిడెంట్ లెవెల్. ఇందాక చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. రైట్? సో కెమిస్ట్రీ కంప్రైజెస్ రిలేటివ్లీ స్ట్రైట్ క్వశ్చన్స్. జనరల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ కంపేర్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ చేయాల్సింది అంటే సాల్వ్ చేయాల్సింది కాస్త తక్కువనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే చేయవచ్చు. ఇది టైం కూడా సేవ్ చేస్తుంది ఇందాక చెప్పినట్టు. రైట్? స్టెప్ 7,
టేక్ మార్క్ టెస్ట్. ఈ పాయింట్ కూడా మళ్ళీ చెప్తున్నాం. ద మోర్ యూ టేక్ టెస్ట్ ద మోర్ కాన్ఫిడెంట్ యూ విల్ బీ. ఒత్తి పుస్తకాల నుంచి చదువుతున్నాం ఇన్పుట్టే వెళుతోంది మైండ్లోకి. దాన్ని ప్రదర్శించే అవకాశం, దాన్ని పరీక్షించే అవకాశం కూడా మనమే ఇచ్చుకోవాలి. టెస్ట్లు మనల్ని పరీక్షిస్తాయి, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. టేక్ మార్క్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ ఎంసెట్ మార్క్ టెస్ట్ ఇస్తుంది, రైట్? మార్క్ టెస్ట్ ఇస్తుంది. వీటిని తీసుకుందాము. థర్డ్ పార్టీ వెబ్సైట్స్, వన్ ఆఫ్ ది వెబ్సైట్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ త్రూ దిస్ వీడియో. దట్స్ reasonably good website that I have seen. There are some more you can search on your own also. Fine. Take at least 3 to 4 mock tests in quick successions. అంటే ఒక వారం గ్యాప్లో 2-3 టెస్టులు తీసుకోవడం, లేదా 10 రోజుల గ్యాప్లో 2 టెస్టులు తీసుకుని 3 టెస్టులు కాస్త గ్యాప్ తీసుకుని చేయడం. అంటే ఈ మొదటి 2 టెస్టుల ద్వారా మనము ఏ మేరకు ఉన్నాము, టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్ అనేది మనకు తెలిసింది. వాట్ ఆర్ అవర్ లూప్ హోల్స్, వాట్ ఆర్ అవర్ వీక్నెసెస్, ఇన్ విచ్ టాపిక్ వీఆర్ వీక్, హౌ టు ఓవర్కమ్ దెమ్. ఇవన్నీ వర్కౌట్ చేసుకుని ఇంకో టెస్ట్ తీసుకున్నాం, డెఫినెట్లీ వీ సీ ఇంప్రూవ్మెంట్, రైట్? కాన్ఫిడెంట్ సబ్జెక్టులలో సస్టెనెన్స్ అంటే నిలదొక్కుకోగలగడం, వీక్ సబ్జెక్ట్లో ఇంప్రూవైజేషన్ అంటే అభివృద్ధి చేసుకోవడం. బాగా ఉన్న సబ్జెక్టులను అలా నిలబెట్టుకోగలిగి వీక్గా ఉన్న సబ్జెక్టులను ఇంప్రూవైజ్ చేసుకొని బాగా ఉన్న సబ్జెక్టుల లెవెల్కి స్థాయి కన్నా తెచ్చుకోవాలి. అప్పుడే మన పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉంటుంది, సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, రివార్డింగ్ ఉంటుంది. ఇట్ విల్ బి మోర్ రివార్డింగ్. మార్క్ టెస్ట్ రెడ్యూస్ టెన్షన్. ఎలా ఉంటుందో ఎగ్జాము, ఎన్ని క్వశ్చన్లు వస్తాయో, ఎటువంటి క్వశ్చన్లు వస్తాయో, ఈ కన్ఫ్యూజనే లేదు మార్క్ టెస్ట్ తీసుకున్నప్పుడు. ఇట్ ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆల్సో. గివ్ ఎ మెజర్ ఆఫ్ వేర్ వీ స్టాండ్ ఇన్ ది కాంపిటీషన్. అంటే ఈ పోటీ ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియాలంటే మార్క్ టెస్ట్లు తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? హెల్ప్ ఐడెంటిఫై వీక్ ఏరియాస్. ఇందాక చెప్పినట్టు ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో నేను వీక్ ఉన్నాను అది ఐడెంటిఫై చేసుకోగలిగే అవకాశం ఇస్తుంది మార్క్ టెస్ట్. దాని మీద ఎక్కడ ఈ క్వశ్చన్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఎటువంటి ఆన్సర్, దాని మీద వర్కౌట్ చేసుకుంటాం. కాబట్టి మన ఫండమెంటల్స్ ఇంకా క్లియర్గా తయారవుతాయి, మన కాన్సెప్ట్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. ఈ వెబ్సైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ https://embib.com/exams/tsmset-mock-test. ఈ వెబ్సైట్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇది ఒకటే కాదు, ఇలాంటివి ఇంకా ఉన్నాయి. మచ్చుకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ వన్ వెబ్సైట్ హియర్ ఫర్ యువర్ బెనిఫిట్ త్రూ దిస్ వీడియో, రైట్? అండ్ దెన్ 8th స్టెప్ ఈస్ రివిజన్ ఇన్ ద లాస్ట్ వీక్. ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మనము కొత్త సబ్జెక్ట్ చదవాలా, ఉన్నవే మళ్ళీ చదవాలా? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అన్నం చేయాల్సి వచ్చినప్పుడు అమ్మ బియ్యం తీసుకొని బియ్యం కడిగి స్టవ్ మీద పెడతారు. అది ఒక్కసారి మాత్రమే. ఆ తర్వాత అన్నం అయిందా లేదా అని వెరిఫై చేసుకోవడానికి ఒక 4-5 సార్లు, కనీసం 3 సార్లు చూస్తారు. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు తీస్తారు, చూస్తారు, ఇంకా కాలేదంటారు, ఇంకా కావాలంటారు, అయ్యిందంటారు, రైట్? 2-3 సార్లు, కనీసం 2-3 సార్లు అయినా చూస్తారు కుక్కర్ లేదు అనుకున్నప్పుడు. ఈ 2-3 సార్లు తిరిగి చూడడాన్ని రివిజన్తోనూ, మొదటిసారి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టడం నీళ్లు వేసి, నీళ్లు లేకుండా కాదు, రైట్, పెట్టడాన్ని మొదటిసారి చదవడంతో కంపేర్ చేస్తే చదవడం ఒక్కసారి అయితే రివిజన్ 3 సార్లు జరుగుతోంది. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 1 వీక్ మాత్రం కంప్లీట్ రివిజన్కే పెట్టేసుకోండి. కొత్త చాప్టర్లు ఏవి చదవకండి. డోంట్ ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ చాప్టర్స్ ఇన్ ది లాస్ట్ వీక్. దిస్ ఈస్ స్ట్రాంగ్ అడ్వైస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఫర్ ఎనీ ఎగ్జామినేషన్, లాస్ట్ వీక్ హ్యాస్ టు బి completely dedicated for revision. If you complete revision quick, go for another revision, but do not take new topic. You will get confused and your confidence will go down. There are chances of non-performance or not very good performance in the examination. So don't land up in that soup. Please don't take new chapters in the last week. We'll see. This point I have put very important. Practice diagrams, formulas, graphs and important concepts in the last week. Complete the syllabus revision to whatever extent you have prepared in this 2 weeks time.
లేట్ స్టార్టింగ్ షుడ్ నాట్ బి డెటరెంట్ ఫర్ పర్ఫార్మెన్స్. అయ్యో 3 వారాలే ఉంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ రాసుకుంటానా, రాదా, ఈ కన్ఫ్యూజన్, మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవాలా, బి కేటగిరీలో తీసుకోవాలా, ఏ కాలేజ్ చూడాలి, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ వద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు విశ్వాసం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. 2 వారాలు ఉంది కదా, లెట్ మీ ట్రై, లెట్ మీ గివ్ మై బెస్ట్ ఇన్ దిస్ 2 weeks time, లెట్ మీ గివ్ మై బెస్ట్ ఇన్ దిస్ 3 weeks time, of which probably last week I put for revision. ఓకే, 1 week రివిజన్ కంటే కష్టం అనిపిస్తే 3 రోజులన్నా కనీసం 4 రోజులు రివిజన్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఎంత రివిజన్ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్, యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్. 1 week ఈజ్ గుడ్ ఫ్రమ్ అవర్ సైడ్, దట్స్ వాట్ వీ రికమెండ్, రైట్? సో ఏదో లైట్గా స్టార్ట్ అంటే ఇన్నాళ్ళు ఏది చదవలేదని కాదు, చదివారు. ఒక ఫోకస్డ్ చదువు అనేది ఈ చివరి నిమిషంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసం చెప్తున్నాం మేము. డెడికేట్ లాస్ట్ వీక్ ఫర్ రివిజన్ ఆఫ్ ఆల్ ది టాపిక్స్ స్టడీడ్. Dedicate last week for revision of all the topics you have studied. Next, do not start any new topic. This I have told very importantly. Do not confuse yourself by starting new topic, please. Revise the topics of strength and master the practice of the diagrams, formulas, graphs and important concepts. 2 పాయింట్లు ఇక్కడ. నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్లో ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకో, because that is going to fetch you benefit, bonus, right? So these are the steps. Now come to the last step, more important, essential and most critical. Stay safe and healthy. You can have physical exercise is compulsory, right? Ignoring health can be disastrous. చాలా వరకు కొన్నిసార్లు ఏమవుతుంది, ఎగ్జామ్ రోజున జ్వరం వచ్చేస్తుంది. అంటే ఎందుకు వచ్చింది ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ ఫీవర్ అంటాం మనం. కానీ అంతకు వెనక రోజులకు బాడీని బాగా స్ట్రెయిన్ చేసి ఉంటాము. ఆ ముందు రోజు కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాము, బాడీ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఏదో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఫీవర్ రావచ్చు లేదా ఇంకేదన్నా కావచ్చు, రైట్? ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే బాడీని కూడా, చదువుతో పాటు బాడీని కూడా ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, రైట్? దానికి కావాల్సింది ఏంటంటే తిండి సరిగ్గా తినడం, నిద్ర కావలసినంత పోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం. ఈ 3 ఆస్పెక్ట్స్, ఆహార్యం, విహార్యం, వ్యాయామం చాలా ఇంపార్టెంట్. తిండి, సరైన తిండి, సరైన టైంకి తినడం, నిద్ర అవసరమైనంత నిద్రపోవడం. అవసరమనేసి 10 గంటలు 9 గంటలు పడుకుంటా అంటే దెన్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. It's not correct from our point of view, because the time is lesser. You should squeeze a little bit on sleep and dedicate it for preparation for the next 2 to 3 weeks time. Right. Physical and mental fitness, ensure stress free examination. అంతే కదండి. ఫిజికల్గా హెల్తీగా ఉన్నాము, మెంటల్ టెన్షన్ ఏది లేదన్నప్పుడు డెఫినెట్గా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఈట్ హెల్తీ డైట్, డ్రింక్ మోర్ వాటర్. హెల్తీ డైట్ అంటే మనకు అందుబాటులో ఉన్నవి, ఆరోగ్యకరమైనవి తీసుకోవడం బెటర్. బెటర్ టు అవాయిడ్ జంక్ ఫుడ్, బెటర్ టు అవాయిడ్ అన్హెల్తీ ఫుడ్, ఈవెన్ హెల్తీ ఫుడ్ డ్యూరింగ్ అన్హెల్తీ టైమ్స్. దట్ ఈస్ టైం దాటి, వేళ దాటి తినడం కూడాను కరెక్ట్ కాదు. టైం డిసిప్లిన్ కూడా తిండి దగ్గర కూడా పెట్టండి, బాడీకి అలాగే ఇవ్వండి, అది చాలా మంచిది. ఈట్ హెల్తీ డైట్, డ్రింక్ మోర్ వాటర్. ఈ టైంలో ఏంటంటే బాడీ కూల్గా ఉండాలంటే బాడీలో నీళ్ళు కూడా బాగుండలేదు. 70% ఆఫ్ కంటెంట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ వాటర్ ఓన్లీ. కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగితే ప్రశాంతంగా ఉంటాము, బాగుంటాము. అలాగని ఊరికే కుండలు నీళ్లు తాగడం కాదు, బాడీకి అవసరమైనంత నీళ్లు సమ్ ఇంటర్వెల్స్లో తాగుతూ ఉండాలి. అరగంటకో గ్లాసు, గంటకో గ్లాసు, అలాగా మీ అవసరాన్ని బట్టి. బట్ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు బాడీలోకి కంపల్సరీ వెళ్ళాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. హ్యావ్ స్మాల్ న్యాప్స్. ఇప్పుడు రాత్రి బాగా చదువుతాము, పొద్దున పూట ఒక అరగంట సేపు పడుకుంటే వచ్చిన నష్టం లేదు. అరగంట సేపు ఆ టైం పడుకున్న రెస్ట్ బాడీకి ఏదైతే దొరుకుతుందో మళ్ళీ రాత్రంతా మేల్కోవడానికి పనికి వస్తుంది, రైట్? ప్లీజ్ ప్లాన్ ఇన్ సచ్ వే దట్ యూ హ్యావ్ ఎ స్మాల్ న్యాప్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద డే, దెన్ యూ వేకప్, దెన్ యూ గో హెడ్ విత్. పడుకున్నాం కదా అనేసి గంటలు మాత్రం పడుకోకూడదు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అగైన్. ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 30 minutes డైలీ. ఈ ఎక్సర్సైజ్లో పావు గంట 20 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజ్, బస్కిల్ తీస్తారో, దండాలు తీస్తారో, వాకింగ్ చేస్తారో, పుల్అప్స్ చేస్తారో, లేకపోతే జిమ్లోకి వెళ్తారో, ఓపెన్ జిమ్లోకి వెళ్తారో, పార్కుల్లోకి వెళ్తారో, ఏదైనా కానీ
ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది ఉండాలి. వాకింగ్ అనేది చేయొచ్చు. వాకింగ్ చేస్తూ చేస్తూ చదివిన సబ్జెక్టు రివైజ్ కూడా చేసుకోవచ్చు. 2 in 1 రైట్. ఇంకా మెడిటేషన్ కనీసం ఒక 10 నిమిషాల నుంచి పావుగంట సేపు డీప్ బ్రీత్ తీసుకుంటూ సింపుల్గా ఊపిరి తీసుకోవడం, వదలడం. ఇందులో ఊపిరి నిలపడం అనేది లేదు. మెడిటేషన్లో ఊపిరి ఆపడం అనేది ఉండదు. ఊపిరి అంటే పడుకున్నప్పుడు మన బాడీ ఎలా తీసుకుంటుందో మెలకువగా మనం అది చేయడం, ఏది ఆలోచించకపోవడం, కూల్గా ఉండడం. ధ్యాస అంతా ఊపిరి మీద ఎలా లోపలికి వెళ్తుంది, ఆ ఊపిరి లోపలికి వెళ్ళినప్పుడు మన బాడీ ఎలా చేంజ్ అవుతుంది, అంటే ఏ ఏ పార్ట్ లోపల నుంచి కదులుతుంది అనేది మనం విజువలైజ్ చేసుకోగలగాలి. ఫోకస్ మన బాడీ మీద ఉండాలి, ఫోకస్ మన శ్వాస మీద ఉండాలి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద బ్రీత్, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. ఇన్హేల్ స్లోలీ అండ్ ఎక్సేల్ slowly. There is no stopping of breath in meditation. That gives you the ability to maintain your inner pressure happily and within the limits, acceptable limits. Mind will be cool. A cool mind can store more information, more knowledge, right? Please do remember this point. Some quick tips, last quick tips. Identify key areas, important chapters. I have told you, I have shared with you. Analyze trends of university board question papers. ఇక్కడ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడాను ఒకసారి చూసుకుంటే దట్ హెల్ప్స్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఆల్సో. అక్కడ వస్తున్న ప్యాటర్ను ఏంటున్నది, అంటే ఏ చాప్టర్స్ మీద ఫోకస్ వస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ బెనిఫిట్స్. ఇట్ విల్ గివ్ యూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. Attempt the easiest. Start exam with the subject in which you are confident. You have confidence, right? ఇందాక చెప్పాం, ఫిజిక్స్లో బాగున్నాను అనుకుంటే ఫిజిక్స్తో స్టార్ట్ చేయండి, కెమిస్ట్రీలో బాగున్నంటే కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి, మ్యాథ్స్లో బాగున్నానంటే మ్యాథ్స్లో స్టార్ట్ చేయండి. కాన్ఫిడెన్స్ మీది. అటెంప్ట్ యాజ్ మెనీ మాక్ టెస్ట్ ఎంసెట్ పేపర్స్ యాజ్ పాసిబుల్. టాక్ టు స్టూడెంట్స్, సీనియర్స్ అండ్ ఫ్యాకల్టీ టు క్రాక్ ది హార్డ్ క్వశ్చన్స్. ఏదైనా క్వశ్చన్ సాల్వ్ కాలేదు, మన పక్కింట్లో ఒక భయ్య ఉన్నాడు, లేకపోతే ఒక దీదీ ఉంది, లేదా అంకుల్ ఉన్నారు, లేదా పక్కింట్లో స్కూల్ లెక్చరర్ ఉన్నారు, కాలేజీలో లెక్చరర్ ఉన్నారు. ఈ రోజున పాండమిక్ టైంలో ఎవరీ లెక్చరర్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ టు అస్. ఫోన్ చేస్తే చక్కగా జవాబు చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆనందం కూడా ఉంటుంది, హాయిగా ఆన్సర్ ఇవ్వగలరు వాళ్ళు. దే విల్ బి వెరీ హ్యాపీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్, రైట్? దే ఆర్ విల్లింగ్ టు డూ దట్. ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మీ ఇంటి చుట్టుపక్కల మీకు లేదా మీ కాలేజీ వాళ్ళ సీనియర్స్ ఎవరైనా ఉంటే ఫోన్ కాల్లో ఈ భయ్య ఇది రావడం లేదు అని చెప్తే, దీదీ ఇది రావడం లేదు, అక్క ఇది రావడం లేదు అని చెప్తే సాల్వ్ చేసి పెడతారు వాళ్ళు. దే విల్ ఆల్సో హెల్ప్ ఇట్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. డూ నాట్ ప్యానిక్ అబౌట్ మ్యాథమెటిక్స్ వైల్ టేకింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫిజిక్స్ తీసుకుంటున్నాం, ఫిజిక్స్ మీదే ఫోకస్ చేద్దాం. అయ్యో మ్యాథ్స్లో ఎన్నున్నాయి ఆలోచనే వద్దు. మనసంతా ఫిజిక్స్ మీదే పెడదాం, మనసంతా కెమిస్ట్రీ మీదే పెడదాం. కెమిస్ట్రీ ఎగ్జామ్, కెమిస్ట్రీ పార్ట్ తీసుకుంటుంటే అంటే ద పవర్ ఆఫ్ నవ్ అంటాం. నవ్ వీఆర్ ఇన్ ఫిజిక్స్. వై షుడ్ వి థింక్ అబౌట్ మ్యాథమెటిక్స్? వై షుడ్ వి కన్ఫ్యూజ్ అవర్ సెల్ఫ్? వై షుడ్ వి గెట్ టెన్షన్? ఇన్వైట్ టెన్షన్ రాదర్, అంటే ఆహ్వానిస్తున్నాం దాన్ని. ప్లీజ్ డూ నాట్ డూ దాట్. A pure mind with confidence and ease is important. A pure mind with confidence and ease of mind is very important. కూల్గా ఉండాలి. మేక్ సెల్ఫ్ కంఫర్టబుల్ 2 days బిఫోర్ ది ఎగ్జామినేషన్. మైండ్ను ట్రైన్ చేసుకోండి. నేను ఎగ్జామ్ తీసుకోబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డూ వెల్. ఏ కైండ్ ఆఫ్ సెల్ఫ్ హిప్నాసిస్ అనండి, లేకపోతే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనండి, లేకపోతే కూలింగ్ యువర్ ప్రెషర్ అనండి. ఏ పేరు ఇచ్చినా కూడాను మెంటల్గా ఆ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి, రైట్? మాక్ టెస్ట్స్ ఈ బెనిఫిట్ను బాగా కలిగిస్తాయి. వైల్ యూ డూ ఫైనల్ ప్రిపరేషన్, బ్యాలెన్స్ ది టైమ్ ఫర్ 3 subjects ఎక్విటబుల్లీ. ఇంపార్టెంట్ పాయింట్. అంటే నాకు కెమిస్ట్రీ ఇంకా రాదు కదా, కెమిస్ట్రీ మొత్తం వదిలేస్తాను, ఉన్న బలం అంతా ఫిజిక్స్ మ్యాథ్స్లో చూస్తాను అనకండి, తప్పు. కెమిస్ట్రీలో కూడా ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫిజిక్స్లో కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క మార్కు ఒక్కొక్క మెట్టు పైకి పంపిస్తుంది మిమ్మల్ని, రైట్? దాదాపు 1,00,000 మంది రాశారు అనుకుందాం, 1,00,000 మంది 2 లక్షల మంది రాశారు, 70,000 సీట్లు ఉన్నాయి. ఒక రేషియో ఎంత అవుతుంది? 70,000 డివైడెడ్ బై లక్షల స్టూడెంట్స్. సో ఒక సీటుకి ఆ రేషియో వస్తుందన్నమాట. Please see that ratio, you are on the other side. You are one of the winners of that seat.
So far we have shared our knowledge with you people, right? Whatever we could put forth for your usage purposes, whatever we thought is good for you people, we have put for your benefit. Make use of this. Do well, perform well, bring laurels to your face. The smile of victory on your face we want to see. ఆ విజయ దరహాసం అంటాం. చిరునవ్వు, విజయంతో కూడుకున్న చిరునవ్వు మీ మొహాల మీద ఎల్లప్పటికీ ఉండాలి. మీ తల్లిదండ్రులకు సంతోషం ఉండాలి. మీ టీచర్లకు గర్వకారణం కావాలి. సొసైటీకి ఉపయోగం కావాలి. డూ వెల్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదట్లో చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గత 25 ఏళ్లుగా సర్వీస్ చేస్తూ ఎంతోమంది ర్యాంకర్స్ను ప్రొడ్యూస్ చేసి ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫీసెస్లో, ఇంజనీరింగ్ సర్వీసెస్లో కానీ, ఐఐటీల్లో కానీ ఏస్ పిల్లలు, ఏస్లో చదువుకున్న పిల్లలు మోర్ దాన్ 60% ఉంటారు. మోర్ దాన్ 60% ఉంటారు. నేను తక్కువ చెప్తున్నాను, ఇంకా ఉంటారు. వీళ్ళందరూ ర్యాంకులు తెచ్చుకున్నాను, మా దగ్గర నేర్చుకున్నాను, మాకు గర్వకారణమైన మా పిల్లలు. మీరు కూడా అందులో ఉండాలి. మేము మన పిల్లలు అనుకుంటాం, మేము మన పిల్లలంతా బాగుండాలనుకుంటాం. ఆ ఉద్దేశంతోనే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసాం. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈజ్ ద పవర్ బిహైండ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, రైట్? అండ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది 2007లో. అతి తక్కువ కాలంలోనే మొదటి నుంచే ఒక దిశ నిర్దేశం, ఫోకస్డ్ మైండ్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ది ఎడ్యుకేషన్ సెక్టర్, వాట్ సర్వీస్ వీ వాంట్ టు డూ అన్న క్లారిటీ తోటి ఉన్నాము. అతి తక్కువ కాలంలోనే ముఖ్యమైన కోర్సులన్నింటికి, అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అన్నింటికీ కూడాను NBA అక్రెడిటేషన్ మా కాలేజీలో ఉంది. ఈ NBA అక్రెడిటేషన్ అంటే ఏంటి, NAAC అంటే ఏంటి అన్నది ఇంకొక వీడియోలో మీతో పంచుకుంటామండి. వీఆర్ హియర్ టు షేర్ గుడ్ ఇన్ఫర్మేషన్ విత్ యూ పీపుల్, రైట్? వీ వాంట్ అవర్ సొసైటీ టు బీ ఫిల్డ్ విత్ టాలెంటెడ్ యంగ్ పీపుల్ who are achievers. In that pursuit we have scripted our journey and we are traveling. We are proud to say that we have contributed good number of responsible students, candidates or citizens to the society from the education sector. కాలేజీకి NAAC అక్రెడిటేషన్ ఉంది. ఇందాక చెప్పినట్టు NAAC అక్రెడిటేషన్ అంటే విద్యా ప్రమాణాలు, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ బాగున్న కాలేజెస్కి ఇచ్చేటువంటి గుర్తింపు ఇది, రైట్? అది కూడా ఉంది. అలాగే 2021 ఇయర్ నుంచి 10 ఏళ్ల పాటు అటానమస్ స్టేటస్ కూడా తెచ్చుకున్నాము. ఓకే, ఇంత తక్కువ పీరియడ్లో ఈ 3 తెచ్చుకున్న కాలేజీలు మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. యాక్చువల్గా చాలా తక్కువ కాలేజీలు ఈ 3 పొంది ఉన్నాయి. అందులో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటని చెప్పడానికి మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ రిగార్డింగ్ అడ్మిషన్స్. You can contact these numbers. You visit our website, the same numbers you will see. We will be very glad to help young children who are aspiring to become engineers, and we are at your service. అంతేకాదు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అతి త్వరలో ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్, పిల్లలకి తల్లిదండ్రులకి అవగాహన కార్యక్రమాలు చేసే ప్లాన్ కూడా ఉంది మాకు. మేము ప్రతి సంవత్సరం చేస్తాము, ఈ సంవత్సరం కూడా చేస్తాము. ఖచ్చితంగా మాతో కనెక్ట్ అవ్వండి ప్లీజ్. అలాగే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ఏస్ ఇంజనీరింగ్ అనేది కాలేజ్ అని కొట్టండి. అందులో మీకు చాలా ముఖ్యమైనవన్నీ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. అలాగే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ 2 ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తి ఇంజనీరింగ్కి సంబంధించినవి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినవి కాకుండా ఓవరాల్గా మీకు కెరీర్కి, జీవితానికి, కెరీర్ యాజ్ వెల్ యాజ్ లైఫ్కి ఉపయోగపడే ఇన్పుట్స్ అన్నీ చాలా ఫ్రీక్వెంట్గా మేము అప్లోడ్ చేస్తుంటాము. మీతో టచ్లో ఉంటాము. మీరు మాతో కాంటాక్ట్లో ఉండండి. దీని ద్వారా, ఈ వర్చువల్ వరల్డ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ఫేస్బుక్ కూడా ఉంది. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా మేము ఉన్నాము. ఏ విధంగానూ మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. వీఆర్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. And finally, we have come to the conclusion of it. I have synopsized in the
స్లైడ్ 2 slides బిఫోర్ దిస్ స్లైడ్ వాట్ ఆర్ ది క్విక్ టిప్స్ అవన్నీ మళ్ళీ చెప్పి అడిషనల్గా టైం తీసుకోను. సో వాట్ ఆల్ వీ కెన్ సే ఇస్ దట్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, డూ వెల్, perform well, bring laurels to your family, yourself and the society as a whole. If you succeed, your parents will be happy, your college will be proud to mention that this so and so student is from our college. We take pride in that simple name. We want you to be the best. Stay safe, stay healthy, do well. If you have any queries, you can contact this through these numbers or a website. Put a query, we'll be glad to answer you. Thank you very much. God bless you all.